హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. సో మనము గ్రూప్ 2 గ్రూప్ 3 టెస్ట్ సిరీస్లో భాగంగా మనకు ఫస్ట్ టెస్ట్ తెలంగాణ కల్చర్. సో తెలంగాణ కల్చర్లో మనము టోటల్గా దాదాపు 12 టెస్టులను మనము పెట్టుకోవడం జరిగింది సార్. ఆ 12 టెస్టులలో ప్రతి టెస్టుకు 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా టెస్ట్ రాసిన తర్వాత ఈ వీడియోస్ను మీరు చూసుకోవచ్చు సార్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర గీతంను అధికారికంగా ప్రకటించిన రోజు. తెలంగాణ రాష్ట్ర గీతంను అధికారికంగా ప్రకటించిన రోజు 16 మార్చ్ 2021, జూన్ 2, 2024, 4th ఫిబ్రవరి 2024, 22nd జూన్ 23. ఆన్సర్ చూస్తే మన తెలంగాణ రాష్ట్ర గీతం ఏంటి సార్? జయ జయ హే తెలంగాణ. ఓకే, ఈ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అందరికి వచ్చు కదా, అందరు మనసులో వాడుకోవాలి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. దీనికి కీరవాణి సంగీతం చేకూర్చడం జరిగింది. పాడింది ఎవరంటే మనం మళ్ళీ చూస్తాం నెక్స్ట్ క్వశ్చన్లో. కాబట్టి ఇక్కడ ఒకసారి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించింది ఎప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సార్, ఫిబ్రవరి 4వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర గేయం నాగేటి సాలల్లో నా తెలంగాణ, నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, పూసేటి పువ్వుల్ల పూనసలల్లా, పారేటి నీళ్ళల్ల పానాదులల్లా, కుంగు జాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ. ఇది తెలంగాణ రాష్ట్ర గేయం. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే 4th ఫిబ్రవరి 2024. మరి జూన్ 2 అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే మనకు తెలంగాణ ఏర్పడిన రోజు. మరి 22nd జూన్ 2023 అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం సార్, ఇది అమరవీరుల స్మారక భవనాన్ని ప్రారంభించినటువంటి రోజు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ ఇక్కడ? 11th ఆన్సర్ ఈజ్ సి. 11th ఆన్సర్ ఈజ్ సి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి సరి అయినది అన్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి సరి అయినది, ఈ గీతం 11 చరణాలతో రూపొందించిండ్రు. 4 చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర గీతం మొత్తం నిడివి 13.5 నిమిషాలు. 2.5 నిమిషాల గీతం రాష్ట్ర గీతం. రైట్. ఇప్పుడు ఒకసారి మీరు ఆన్సర్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఏ 1 2 3 సరి అయినాయా? 1 2 సరి అయినది, 3 4 సరి కాదా? 1 2 3లు సరి అయినవి, 4 సరి కాదా? 1 2 4 సరి అయినది, 3 సరి కాదా? సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మొత్తం ఇది ఈ రాష్ట్ర గీతాన్ని రచించింది ఎవరు సార్? మనందరూ తెలుసు, అందశ్రీ గారు. అందశ్రీ రచించడం జరిగింది. మొత్తం ఎన్ని చరణాలు రచించిండు? 11 చరణాలు రచించిండు. ఈ 11 చరణాలకు మొత్తం ఎంత టైం పడుతుంది పాడడానికి అంటే 13.5 నిమిషాల టైం పడుతుంది సార్. కానీ తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎన్ని చరణాలను తీసుకున్నారు? 4 చరణాలను మాత్రమే తీసుకున్నారు. ఈ 4 చరణాలకు ఎంత సమయం పడుతుంది? 2.5 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి, కాబట్టి 1 2 3 4లు సరి అయినవి. ఆన్సర్ ఈజ్ ఏ. 12th ఆన్సర్ ఈజ్ ఏ సార్. 12th ఆన్సర్ ఈజ్ ఏ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, జయ జయ హే తెలంగాణ గీతం పాడింది ఎవరు అంటాను. ఎంత ఎక్సలెంట్ బిట్ సార్ ఇది. మనకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడింది ఎవరు? ఓకే, కీరవాణి దానికి సంగీతం చేకూరిస్తే దాన్ని పాడింది ఎవరు? ఏ రేవంత, నారాయణ, హారికన, పైవారందరా? అంటే ఇది ఒక గ్రూప్ సాంగ్, మెయిన్ సింగర్లు కూడా ఉంటారు. కాబట్టి రేవంత్, నారాయణ, హారిక వీళ్ళు ముగ్గురు కూడా మెయిన్ సింగర్స్, వీళ్ళు పాడడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమైతే సార్? పైవారందరూ కూడా పాడడం జరిగింది. ఓకే, కాబట్టి 13th ఆన్సర్ ఇస్ డి. 13 ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ 14, క్రింది వానిలో తెలంగాణ షేర్ అని బిరుదు గలదు. తెలంగాణ షేర్ అంటే మీన్స్ తెలంగాణ షేర్ అంటే ఎవరు సార్? తెలంగాణ షేర్ అనే బిరుదు ఎవరికి ఉన్నది? నల్లా నరసింహులుక, రావెల్ల వెంకట్రామారావు, రావి నారాయణ రెడ్డి,
కేవి రంగారెడ్డి. షేర్ అంటే ఏంటిది? షేర్ అంటే సింహం అనే అర్థం కదా, షేర్ అంటే సింహం అనే అర్థం. మరి తెలంగాణ లయన్ అని కూడా ఉంటుంది సార్, తెలంగాణ లయన్ అని కూడా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. తెలంగాణ లయన్ అనేటువంటిది, లయన్ అంటే సింహం, మరి తెలంగాణ టైగర్ అని కూడా ఉంటుంది, తెలంగాణ టైగర్ అని కూడా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఆన్సర్ కనుక చూసినట్లయితే తెలంగాణ షేర్ అని ఎవరికి పేరు అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం సార్, రావెల్ల వెంకట్రామారావు. రావెల్ల వెంకట్రామారావుకు తెలంగాణ షేర్ అని పేరు. ఎందుకు షేర్ అని పేరు వచ్చింది? ఒక పులిలాగా ఎందుకు గర్జించింది ఈయన అంటే, ఈయనను అప్పుడు సాయుధ పోరాట సమయంలో ఇతన్ని అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ, ప్రతి కోర్టు తిప్పుకుంటూ ఈయన మీద లేని అబద్ధాలు చెప్తున్నారు కోర్టులలో. సో ఈ బోన్లో నిలబడ్డటువంటి ఈ రావెల్ల వెంకట్రామారావు ఈయన మీద అబద్ధాలు చెప్తా ఉంటే అది విని తట్టుకోలేక ఆ బోన్ నుండి ఒక సింహం లాగా, ఒక పులిలాగా బయటికి ఎగిరి దునికి ఆ అబద్ధాన్ని వాళ్ళు చెప్పేదని చాలా గంభీరంగా చెప్తా ఉంటే అప్పుడు జడ్జి వాళ్ళందరూ అని ఏమన్నారంటే క్యా షేర్ హే అన్నారు అన్నమాట. కాబట్టి అందుకే ఈయనకి ఏమొచ్చింది? తెలంగాణ షేర్ అని బిరుదు రావడం జరిగింది, రావెల్ల వెంకట్రామారావు. మరి ఈయన రచించినటువంటి పాట మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈయన రచించిండు. ఏంది? వీరులకు కానాచిర తెలంగాణ, శూరులకు కానాచిర అనేటువంటి పాట అది రచించను, కానీ అది ఎవరు ఆమోదించలేదు, కానీ ఆయన మొట్టమొదటి రాయడం జరిగింది. ఓకే రైట్. కాబట్టి ఇక్కడ తెలంగాణ షేర్ అని ఎవరికి పేరు సార్? ఎవరికి పేరు తెలంగాణ షేర్ అని? రావెల్ల వెంకట్రామారావు. మరి తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు అని, తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు, సాయుధ పోరాట పితామహుడు ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి. మరి కేవి రంగారెడ్డికి తెలంగాణ బాబాయ్ అని పేరు. మరి బాబాయ్ అంటే పిన్ని ఉండాలి కదా సార్, అంటే ఆ బాబాయ్ అంటే అట్లా బాబాయ్ కాదు, పిన్ని అని కాదు, తెలంగాణ పిన్నమ్మ అని అంటాం. అంటే అది బిరుదు కాదు, సుష్మా స్వరాజ్ అని అంటాం. ఎందుకంటే మనకు తెలంగాణ బిల్ పాస్ కావడానికి పూర్తి మద్దతు నేను ఇస్తున్నా, ఈ పిన్నమ్మను మీరు మర్చిపోవద్దు అంటది ఆమె, అందుకోసమే ఆమెను పిన్నమ్మ అంటాం మనం, కాబట్టి అది బిరుదు కాదు. కాబట్టి తెలంగాణ బాబాయ్ కొండా వెంకట రంగారెడ్డి. మరి నల్లా నరసింహులకు ఉన్నటువంటి బిరుదు ఏంటిది? తెలంగాణ టైగర్. సో తెలంగాణ టైగర్ అని ఎవరికి పేరు సార్? తెలంగాణ టైగర్ అని నల్లా నరసింహులకు పేరు, గుర్తుంచుకోవాలి. రైట్. కాబట్టి ఇక్కడ తెలంగాణ షేర్ అనే బిరుదు ఎవరికి ఉన్నదంటే మన రావెల్ల వెంకట్రామారావు. కాబట్టి 14th ఆన్సర్ ఈజ్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ అభినవ పోతన అని ఎవరికి బిరుదు? తెలంగాణ అభినవ పోతన అని ఎవరికి బిరుదు? సో దాశరథి రంగాచార్యుల, అందె వెంకట్రాజమ, వానమామలై వరదాచార్యుల, వేముగంటి నరసింహుల. ఒకసారి ఆన్సర్ చేయండి సార్. ఎవరికి బిరుదు ఉన్నది? ఏది? దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళు గూడూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు, అవి గుర్తుంచుకోవాలి సార్, గూడూరు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. సో ఇక్కడ తెలంగాణ అభినవ పోతన అని ఎవరికి బిరుదు అంటే వానమామలై వరదాచార్యులకు తెలంగాణ అభినవ పోతన అని బిరుదు అనమాట. మరి ఇక్కడ దాశరథి రంగాచార్యులకు ఏం బిరుదున్నా సార్? దాశరథి రంగాచార్యుల కనుక చూసినట్లయితే తెలంగాణ అభినవ వ్యాసుడు, తెలంగాణ అభినవ వ్యాసుడు, తెలంగాణ అభినవ వ్యాసుడు సార్, అభినవ వ్యాసుడు అని పేరు. మరి ఇక్కడ అందె వెంకట్రాజం ఉన్నాడు కదా సార్, ఇక్కడ అందె వెంకట్రాజం, ఇక్కడ తెలంగాణ అందె వెంకట్రాజానికి పేరు ఏంటంటే తెలంగాణ అవధాన యువకేసరి సార్, తెలంగాణ అవధాన యువకేసరి, తెలంగాణ అవధాన యువకేసరి అని బిరుదు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేముగంటి నరసింహాచార్యులు. మరి ఈ వేముగంటి నరసింహాచార్యులకు తెలంగాణ కావ్య కళానిధి, తెలంగాణ కావ్య కళానిధి అని పేరు, తెలంగాణ కావ్య కళానిధి అని పేరు. సో ఇట్లా వీళ్ళకు బిరుదులు ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద 15th ఆన్సర్. 15th ఆన్సర్ ఈజ్ సి. 15th ఆన్సర్ ఈజ్ సి సార్. 15th ఆన్సర్ ఈజ్ సి. రైట్.